విశాఖలోను కాల్ మనీ జాడ్యం జనం జీవితాన్ని నాశనం చేస్తోంది. డైలీ ఫైనాన్స్ దందా జనాన్ని పీల్చి పిప్పి చేస్తోంది. వడ్డీల కొడ్డీలు గుంజుతున్న కాల ఎముళ్లు బకాయిల వసూళ్లలో వీధి రౌడీలా వ్యవహరిస్తున్నారు. కిస్తీల ముఠాలు సాగిస్తున్న అరాచకాలకు పేద మధ్యతరగతి కుటుంబాలు బలైపోతున్నాయి. విశాఖపట్నంలో కాల్ మనీ దందా వికృత రూపం దాల్చింది. డైలీ ఫైనాన్స్ పేరుతో వడ్డీలకు వడ్డీలు గుంజేస్తున్నారు దుర్మార్గులు. కుదరకపోతే అప్పు తీసుకున్న వారిపై ఘాతుకాలకు పాల్పడుతున్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజల ఆర్థిక ఇబ్బందులను క్యాష్ చేసుకుంటున్న కాల్ మనీ ముఠాలు నరకం చూపిస్తున్నాయి. పారిశ్రామిక నగరం విశాఖలో కార్మికులు, వేతన జీవుల సంఖ్య ఎక్కువ. చిరు వ్యాపారాలు, దినసరి కూలీ మీద జీవించేవారే అధికం. ఇలాంటి వర్గాలనే డైలీ ఫైనాన్స్ ముఠాలు టార్గెట్ చేస్తున్నాయి. అవసరానికి ఆదుకున్నట్టు కనిపించి జలగల్లా రక్తాన్ని పీల్చేస్తున్నాయి. విశాఖలో కాల్ మనీ సెంటర్లు వందల సంఖ్యలో ఉన్నాయి. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన ఫైనాన్సర్లు వందల్లో అప్పులిచ్చి వేలల్లో వడ్డీలుగా గుంజేస్తున్నారు. సామాన్యుడి ఆకలిని అడ్డం పెట్టుకుని కంచంలో కూడులాగేసుకుంటున్నారు. విజయవాడలో కాల్ మనీ వ్యవహారంపై దుమారం రేగుతున్నా వైజాగ్లో వడ్డీ వ్యాపారులకు మాత్రం చేమ కుట్టినట్టయినా లేదు. విశాఖలో కాల్ మనీ వ్యాపారుల బారిన పడుతున్న వారిలో అత్యధిక శాతం మత్స్యకారులు, తోపుడు బళ్ల వ్యాపారులు, చిరు వ్యాపారులున్నారు. వ్యాపార అవసరాలకు కొద్ది మొత్తంలో అప్పు తీసుకుంటున్నారు. ఏమాత్రం ఆ రోజు వ్యాపారం జరగకపోయినా ఇంకా అప్పులు చేస్తూ క్రమంగా వడ్డీల ఊబిలో కూరుకుపోతున్నారు. వారం, నెలవారీ వాయిదాలపై అప్పులిస్తుంటారు. తీసుకునే వారి అవసరాన్ని బట్టి 10 రూపాయల నుంచి 15 రూపాయల దాకా వడ్డీ వసూలు చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే పొట్ట పోషించుకోవడం కోసం కూలి పనులు లేక, ఉద్యోగాలు లేక, నిరుద్యోగులు కూడా ఏదైనా స్వయం ఉపాధి చేసుకోవాలంటే వెంటనే వాళ్ళు చిన్న చిన్న ఫైనాన్సులు చేసుకుంటున్నారు. ఈ ఫైనాన్స్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ వడ్డీలు తీసుకుంటున్నారు. ఎక్కువ వడ్డీలు తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇస్తున్నారు, కాకపోతే ఏంటంటే వాళ్ళకి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ యొక్క డబ్బులు కట్టడానికి వీళ్ళకి వ్యాపారాలు లేక, ఇటు బిజినెస్లు అవ్వక, ఇటు ఒకళ్ళు పళ్ళు వ్యాపారం చేసుకున్న వాళ్ళు కానీ, ఏదైనా వస్త్ర వ్యాపారం చేసుకున్న వాళ్ళు కానీ ఆ బిజినెస్ జరగక ఈ వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతూ మళ్ళీ వీళ్ళు పెట్టిన అరాచకాలు తట్టుకోలేక వేరే దగ్గరికి వెళ్ళి వేరే దగ్గర కూడా మళ్ళీ ఎక్కువ రూపాయలకి వడ్డీలు తీసుకొచ్చి ఇంకా అప్పులు పాలైపోతున్నారు. కానీ ప్రజలు ఎక్కడ కూడా సుఖ సంతోషాలతో లేరు. వైజాగ్ సిటీలో వడ్డీ వ్యాపారాలు చేస్తున్న వారికి క్రిమినల్స్ అండదండలు పుష్కలంగా ఉంటున్నాయి. కొందరు రౌడీ షీటర్లను వడ్డీ వ్యాపారులు పెంచి పోషిస్తున్నారని ఆరోపణలున్నాయి. సుమారు 15 ఏళ్ల కిందట కట్టుబట్టలతో నగరానికి వచ్చి కేవలం వడ్డీ వ్యాపారంపైనే కోట్లకు పడగలెత్తిన వ్యాపారులున్నారంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా పెట్టుబడులు పెట్టి కుబేరులయ్యారు. లక్షల్లో అప్పులిచ్చి భారీ వడ్డీలు వసూలు చేస్తూ జనం బతుకుల్ని బజారున పడేస్తున్నారు.